గుంటూరు సుభాని దమ్ బిర్యానీ చాలా ఫేమస్ అండి. ఒక్కసారి తిన్నారంటే ఆ టేస్ట్ ఎప్పుడు మర్చిపోలేరు. ఎటువైపు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే సుభాని బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటారండి. అట్లాంటి మంచి మంచి రెసిపీస్ మీకు నేను ఇవాళ చూపిస్తాను. ఇలాంటి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా వేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు శ్రీ ప్రపంచం. ఈరోజు మీకు నేను గుంటూరు స్టైల్లో దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, గోంగూర, కట్ట, పెరుగు చట్నీ అందరికీ తెలిసినట్టే, రైతా అందరికీ తెలిసిందే కదండి. ఈ మూడు కూడా నేను ఎలా చేయాలో మీకు వివరంగా చూపిస్తాను. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఆ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా చూసేద్దామా? గోంగూర ఎలా చేయాలో చూద్దామండి. ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినా కొంచెం షాజీరా వేయాలి. అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. అవి కొంచెం మగ్గాయి అని అనిపించాక ఈ గోంగూర కూడా వేసి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా వేపాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి దీన్ని మిక్సీ పెట్టాలండి. మిక్సీ పెట్టినాక తాలింపు పెట్టేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కారము, పసుపు వేసి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర దానిలో వేసి కలిపేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. అంతే, గోంగూర రెడీ అండి. నెక్స్ట్ మనం కట్ట ఎలా చేయాలో చూద్దాం. కట్టకు కావాల్సిన అవన్నీ కూడా నేను స్క్రీన్లో చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని ముందుగా పచ్చని పప్పుని ఉడకపెట్టాలి. కొంచెం నాననిచ్చి ఉడకపెట్టాలండి. అది ఉడికినాక ఒక కళాయి పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది వేగినాక, అది హీట్ అయినాక దాంట్లో ఒక చెక్క, 2 లవంగాలు వేసి అది వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలపాలి. ఇలాగ కలిపిన కొంచెం ఉడుకుతుందండి. దాంట్లో మనం మటన్ కొవ్వు లాంటి పదార్థం కూడా వేసినా చాలా బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో కావాల్సినంత చింతపండు పేస్ట్ వేసుకొని రుచికి తగినట్టుగా ఉప్పు, కారం వేసి ఉడకపెట్టిన ఈ పచ్చనిపప్పు పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసి బాగా మరగనివ్వాలి. దాంట్లో కొంచెం మసాలా కూడా జల్లుకొని బాగా మరిగేసినాక సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. అంతే అండి, కట్ట రెడీ. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనము దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. ఇప్పుడు బిర్యానీ 1.5 kg ఉడికే బిర్యానీ పాట్ని స్టవ్ మీద పెట్టి అది వేడెక్కినాక దాంట్లో ఒక 100 ml ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినాక స్పైసెస్ అన్నీ వేసానండి, బిర్యానీ స్పైసెస్. ఈ లోపల మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, పెద్ద పెద్ద స్పూన్స్ అండి. 3 స్పూన్స్ తీసుకొని దాంట్లో పసుపు, కారము కూడా వేసి కొంచెం వాటర్ వేసి కలిపి ఉంచా, అంటే ముద్దలు లేకుండా బాగా కలుస్తుందని. అందులో ఆనియన్స్ వాడరండి, అందుకే నేను కూడా వాడలేదు. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపాను. ఆయిల్ కొంచెం తేలాక ఒకేసారి ఇవన్నీ వేసాను నేను చూపిస్తున్న విధంగా. అంటే మటన్కి తగినంత సాల్ట్ వేసుకొని మటను, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసేసి ఒక 100 ml పెరుగు, 100 ml పాలు కూడా వేసి బాగా కలిపేసి పక్కన ఉడకనిద్దామండి మూత పెట్టేసి. ఈ లోపల మనం బిర్యానీ రైస్ తయారు చేద్దాం చూద్దాము. బిర్యానీ రైస్ని సపరేట్గా ఉడికించాలండి. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దానికి తగినంత వాటర్ వేసి ఆ వాటర్లోనే ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. ఆ తర్వాత దానిలో ఇలాచి, బే లీవ్స్ వేసి ఒక్క గరిటెడు ఆయిల్ వేయాలండి. అప్పుడు బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుంది. మనము కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ని దీనిలో వేసేసి ఒక 65% వరకు ఉడికితే చాలండి. ఆ ఉడికినాక మనం వాటిని వడకట్టుకొని ఇలా బుట్టలో ఉంచాలి. ఆ వాటర్ కూడా పడేయకూడదు, అది ఎసరుగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇది బిర్యానీ ఉడుకుతుంది కదండి ముక్క, దాంట్లో ఒక 2 నిమ్మకాయ రసం కూడా వేసి ఆ ముక్క ఉడకాలి కదా, దానికి కొంచెం వాటర్ పోద్దాము. 1కి 1.5 వేస్తాం కదండి వాటర్, అందుకే ముందుగా ఇక్కడ 2 గ్లాసులు వాటర్ నేను వేసాను. ఒక 15 minutes కదిపించకుండా ఉడికించాలి బాగా. ఆ తర్వాత దమ్ కోసం ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. కట్టెల పొయ్యి మీద చేస్తారు కదండి,
బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకు అది లేదు కాబట్టి ఒక చపాతీ పాన్ని ముందుగా స్టవ్ మీద పెట్టి బాగా వేడవనివ్వాలి. దాని మీద మనం ఉడికింది కదా ఈ పాట్, బిర్యానీ పాట్, దానిలో వేసి సేమ్గా బయట ఎలా ఉడుకుతుందో స్టవ్ మీద ఇది పాన్ మీద పెట్టినా కూడా అలాగే ఉడికేలాగా చూసుకొని ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రైస్ అంతా వేసేసి దాంట్లో మనం ముందు ఒక ముక్క ఉడకటానికి 2 గ్లాసులు వాటర్ పోసాం కదా, దాని తగ్గట్టు ఇప్పుడు ఒక 4 గ్లాసుల వరకు వాటర్ ఇందాక స్ట్రైన్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ని చుట్టూతా వేసేసి దమ్ కోసం మూత పెట్టేసి ఒక వాటర్ ఎక్కువగా ఉన్నది పాట్ దాని మీద పెట్టి ఉంచుదాము. ఇప్పుడు మూత తీస్తే పైన ఆయిల్ ఎలాగ వస్తూ ఉంటుంది. అప్పుడు మనము నేతిని వేసుకుందాము. ఇలా వేసుకున్నాక వాళ్ళు కరెక్ట్గా ఒక 15 మినిట్స్ దమ్ చేద్దాము. దమ్ చేసేసినాక 15 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి 15 మినిట్స్ విడిగా కూడా అలాగే ఉంచాలి. ఆ తర్వాత తీసి ఇలా కలుపుకుంటూ ఉంటే కింద నుంచి కలుపుతా ముక్క విరగకుండా చూసుకోవాలి. అప్పుడు ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా టేస్ట్ అమోఘం. ఒక్కసారి ముక్క కూడా చూడండి, చాలా బాగా ఉడికిపోయిద్ది. దీనికోసం ముందుగా ముక్కను ఉడికించడం అలా ఏం అక్కర్లేదు, ఇట్లాగే రైస్తో పాటు ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ ప్రపంచం.